గో ప్రోగ్రామింగ్ ప్రపంచంలో స్లైసెస్ అనేవి చాలా చాలా ముఖ్యం. సో ఈరోజు మన ఈ విశ్లేషణలో అసలు ఈ స్లైసెస్ను ఎలా పోల్చాలి, వాటిని కాపీ చేయడమెలా, ఇంకా ఫంక్షన్స్లో వాటినెలా పాస్ చేయాలో వీటన్నిటి గురించి వివరంగా చూద్దాం. సరే, గోలో కోడ్ రాసేటప్పుడు మనందరికి ఒక కామన్ క్వశ్చన్ వస్తుంది కదా. అదేంటంటే చాలా డేటాని అంటే డేటా కలెక్షన్స్ని మనం ఎఫిషియెంట్గా ఫ్లెక్సిబుల్గా ఎలా హ్యాండిల్ చేయాలి. మరి దీనికి గో మనకిచ్చే సమాధానమేంటి? ఆ ప్రశ్నకు సమాధానమే స్లైసెస్. అవును, గోలోని అత్యంత పవర్ఫుల్ ఫీచర్స్లో ఇదొకటి. సింపుల్గా చెప్పాలంటే స్లైస్ అనేది ఒక అరే లాంటిదే. కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే దీని సైజును మనకు కావలసినట్టు మార్చుకోవచ్చు. అంటే ఇది ఒక వేరియబుల్ లెంత్ సీక్వెన్స్ అన్నమాట. ఒకే రకం ఎలిమెంట్స్ని స్టోర్ చేయడానికి ఇది పర్ఫెక్ట్. ఓకే, ఈరోజు మనం ఏం కవర్ చేయబోతున్నామో క్విక్గా చూద్దాం. ఫస్ట్, స్లైసెస్ను ఒకదానితో ఒకటి ఎలా పోల్చాలో చూస్తాం. ఆ తర్వాత వాటి కాపీలను ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుంటాం. నెక్స్ట్, ఫంక్షన్స్లో స్లైసెస్ను పాస్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇక ఫైనల్గా మనం నేర్చుకున్న వాటన్నిటినీ ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. సరే, మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్లైసెస్ను పోల్చడం. అసలు రెండు స్లైసెస్ను కంపేర్ చేయాలంటే మనకు రెండు ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయి. ఒకటి, అవి రెండు అచ్చం ఒకేలా ఉన్నాయా అని చూడ్డం. రెండోది, వాటి ఆర్డర్ ఎలా ఉంది, ఏది ముందు వస్తుంది అని చెక్ చేయడం. దీనికోసం గోలోని బైట్స్ ప్యాకేజీ మనకు రెండు చాలా పవర్ఫుల్ ఫంక్షన్లనిస్తుంది. అవే bytes.equal మరియు bytes.compare. bytes.equal చాలా సింపుల్, రెండు ఒకేలా ఉన్నాయా లేదా అనే అవును లేదా కాదు అని చెబుతుంది. అదే bytes.compare అయితే ఏది ముందొస్తుంది ఏది తర్వాత వస్తుంది అంటే వాటి లెక్సికోగ్రాఫికల్ ఆర్డర్ను కూడా మనకు చెబుతుందన్నమాట. మొదట bytes.equal గురించి చూద్దాం. దీని పేర్లోనే ఉంది కదా, ఇది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఫంక్షన్. దీనికి మనం రెండు బైట్ స్లైసెస్ ఇస్తే వాటిలోని కంటెంట్, ఆర్డర్ రెండూ అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉంటేనే ట్రూ అనిస్తుంది. చిన్న తేడా ఉన్నా సరే వెంటనే ఫాల్స్ వచ్చేస్తుంది. సో దీని రిటర్న్ టైప్ ఒక బూలియన్, అంటే ట్రూ లేదా ఫాల్స్. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతోంది. ఇక్కడ చూడండి, స్లైస్ 1, స్లైస్ 2 రెండింట్లోనూ ఒకే ఎలిమెంట్స్ ఒకే ఆర్డర్లో ఉన్నాయి. అందుకే bytes.equal వాడినప్పుడు మనకు ట్రూ వచ్చింది. కానీ స్లైస్ 1ని స్లైస్ 3తో పోల్చినప్పుడు చూడండి, ఎలిమెంట్స్ అవే అయినా ఆర్డర్ రివర్స్లో ఉంది. అందుకే ఫలితం ఫాల్స్ వచ్చింది. సింపుల్ కదా. సరే, ఈక్వల్ సంగతి అది. మరి bytes.compare సంగతేంటి? ఇది కేవలం అవి సమానమా కాదా అని చెప్పి ఆగిపోదు, అంతకంటే ఎక్కువ సమాచారం ఇస్తుంది. అంటే వాటి ఆర్డర్ ఎలా ఉందో కూడా చెప్తుంది. అందుకే ఇది ట్రూ లేదా ఫాల్స్ కాకుండా ఒక ఇంటీజర్ను అంటే ఒక సంఖ్యను రిటర్న్ చేస్తుంది. ఆ ఇంటీజర్ ఏంటంటే ఇక్కడ 3 కేసులుంటాయి. మొదటి స్లైస్ ఏ రెండో స్లైస్ బి కన్నా చిన్నదైతే మనకు -1 వస్తుంది. ఒకవేళ రెండు సమానంగా ఉంటే 0 వస్తుంది. అదే మొదటి స్లైస్ పెద్దదైతే 1 వస్తుంది. ఈ -1, 0, 1 అనేవి డేటాని సార్ట్ చేసేటప్పుడు చాలా చాలా ఉపయోగపడతాయి. ఓకే, పోల్చడం గురించి చూశాం కదా. ఇప్పుడు మరో ముఖ్యమైన టాపిక్, స్లైస్ కాపీలను సృష్టించడం. ఇది ఎందుకు ముఖ్యమంటే మనం ఒక స్లైస్తో పనిచేస్తున్నప్పుడు పొరపాటున ఒరిజినల్ డేటాను పాడు చేయకూడదు. దానికోసం ఒక సేఫ్ కాపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అదృష్టవశాత్తు గోలో దీనికోసం కాపీ అనే ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఉంది. ఇది మన పనిని చాలా సులభం చేస్తుంది. దీని సింటాక్స్ కూడా చాలా సింపుల్. కాపీ ఫంక్షన్కి 2 స్లైసెస్ ఇవ్వాలి. ఒకటి src అంటే సోర్స్, అంటే ఎక్కడినుంచి కాపీ చెయ్యాలో అది. రెండోది dst అంటే డెస్టినేషన్, అంటే ఎక్కడికి కాపీ చెయ్యాలో అది. ఇది ఎలా పనిచేస్తుందో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మన దగ్గర సోర్స్ అనే ఒక స్లైస్ ఉంది. ఇప్పుడు మనం డెస్టినేషన్ అనే ఇంకో స్లైస్ని క్రియేట్ చేసి కాపీ ఫంక్షన్ను వాడతాం. చూసారా, సోర్స్లోని ఎలిమెంట్స్ అన్నీ డెస్టినేషన్లోకి కాపీ అయిపోయాయి. ఇప్పుడు మన దగ్గర ఒరిజినల్ డేటాతో ఉన్న ఒక కొత్త ఇండిపెండెంట్ స్లైస్ రెడీగా ఉందన్నమాట. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ కాపీ ఫంక్షన్ ఎన్ని ఎలిమెంట్స్ని విజయవంతంగా కాపీ చేసిందో ఆ కౌంటును కూడా రిటర్న్ చేస్తుంది. మన ఎగ్జాంపుల్లో అయితే మొత్తం 5 ఎలిమెంట్స్ కాపీ అయ్యాయి కాబట్టి అది 5 అనే నంబర్ను రిటర్న్ చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కాపీ ఫంక్షన్ ఎప్పుడూ
సోర్స్, డెస్టినేషన్ ఈ రెండింటిలో ఏ స్లైస్ లెంత్ తక్కువగా ఉంటే అన్ని ఎలిమెంట్స్ను మాత్రమే కాపీ చేస్తుంది. దీనర్థం ఏంటంటే ఒకవేళ డెస్టినేషన్ స్లైస్ సోర్స్ కన్నా చిన్నగా ఉందనుకోండి, అప్పుడు కాపీ అనేది మధ్యలోనే ఆగిపోతుంది. అంటే సోర్స్లోని కొన్ని ఎలిమెంట్స్ మిస్ అవుతాయి. సరే, ఇప్పుడు మనం ఈరోజు డిస్కషన్లో చాలా కీలకమైన కొంచెం ట్రిక్కీగా ఉండే టాపిక్ వచ్చాం. అదేంటంటే ఫంక్షన్స్లో స్లైసెస్. అంటే ఒక స్లైస్ను మనం ఫంక్షన్కు ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తే అది ఎలా ప్రవర్తిస్తుంది? ఇది అర్థం చేసుకోవడం చాలా చాలా అవసరం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన గోల్డెన్ రూల్ ఇదే. గోలో స్లైసెస్ను పాస్ బై రెఫరెన్స్ పద్ధతిలో పాస్ చేస్తారు. దీని సింపుల్ మీనింగ్ ఏంటంటే మనం ఒక స్లైస్ను ఫంక్షన్కి పంపినప్పుడు దాని కాపీ వెళ్ళదు, ఒరిజినల్ స్లైస్కి ఒక రెఫరెన్స్ లేదా ఒక లింక్ వెళ్తుంది. కాబట్టి ఫంక్షన్ లోపల మనం ఆ స్లైస్కి ఏ చిన్న మార్పు చేసినా అది బయట ఉన్న మన ఒరిజినల్ స్లైస్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ బిహేవియర్ ఎలా ఉంటుందో ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. అనుకుందాం మన దగ్గర 1 2 3 4 5 అనే నంబర్స్తో ఒక స్లైస్ ఉంది. ఇప్పుడు మనం ఈ స్లైస్ను ఒక ఫంక్షన్కి పంపిద్దాం. ఆ ఫంక్షన్ ఏం చేస్తుందంటే స్లైస్లోని ప్రతి ఎలిమెంట్ని డబుల్ చేస్తుంది. సో ఆ ఫంక్షన్ లోపల జరిగే ఆపరేషన్ చాలా సింపుల్. అది లూప్ అవుతూ స్లైస్లోని ప్రతి ఎలిమెంట్ని 2తో మల్టిప్లై చేస్తుంది, అంతే. ఇక ఇప్పుడు మ్యాజిక్ చూడండి. ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మన ఒరిజినల్ స్లైస్ 2 4 6 8 10 గా పూర్తిగా మారిపోయింది. చూసారా? ఫంక్షన్ లోపల మనం చేసిన చిన్న మార్పు బయట ఉన్న అసలు స్లైస్నే మార్చేసింది. సరిగ్గా దీన్నే మనం పాస్ బై రెఫరెన్స్ అంటాం. అయితే ఇక్కడ ఇంకొక చిన్న కానీ చాలా ముఖ్యమైన తేడా ఉంది. ఒక ఫంక్షన్లో స్లైస్లోని ఎలిమెంట్స్ని మార్చాలనుకుంటే స్లైస్ను డైరెక్ట్గా పంపితే చాలు. కానీ స్లైస్ స్ట్రక్చర్నే మార్చాలనుకుంటే, అంటే దాని లెంత్ లేదా కెపాసిటీని అపెండ్ లాంటి ఫంక్షన్స్తో మార్చాలనుకుంటే మాత్రం అప్పుడు మనం స్లైస్ను కాదు, స్లైస్ యొక్క పాయింటర్ను పంపాలి. ఇది చాలా కీలకమైన విషయం. రైట్, ఇప్పటివరకు మనం స్లైసెస్ గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం. సో మన ఈ స్లైస్ టూల్ కిట్లో చేరిన ముఖ్యమైన పాయింట్స్ అన్నింటినీ ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. ఓకే, మన కీ టేక్అవేస్ ఏంటంటే ఫస్ట్ 2 స్లైసెస్ అచ్చం ఒకేలా ఉన్నాయో లేదో చూడడానికి bytes.equal వాడాలి. వాటి ఆర్డర్ని కంపేర్ చేయడానికి bytes.compare ఉపయోగపడుతుంది. స్లైస్ యొక్క సేఫ్ కాపీని క్రియేట్ చేయడానికి స్టాండర్డ్ పద్ధతి కాపీ ఫంక్షన్. ఇకపోతే ఫంక్షన్స్కి స్లైస్ను పాస్ చేస్తే అది ఒరిజినల్నే మారుస్తుందని గుర్తుంచుకోవాలి. ఫైనల్గా ఫంక్షన్ లోపల స్లైస్ లెంగ్త్ లేదా కెపాసిటీని మార్చాలంటే దానికి మనం తప్పకుండా స్లైస్ పాయింటర్ను వాడాలి. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్న. ఇప్పుడు మనకు స్లైసెస్ ఎలా పాస్ అవుతాయో తెలిసింది కదా. ఈ పాస్ బై రిఫరెన్స్ అనే కాన్సెప్ట్ తెలిసాక మనం రాసే గో ప్రోగ్రామ్స్లో మెమరీ మేనేజ్మెంట్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి ఆలోచించే విధానంలో ఎలాంటి మార్పొస్తుంది? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.